హాయ్ అండి. ఇప్పుడు నాలుగడ పచ్చడి తిన్నారా? అసలు పేరు కూడా చాలామంది వినరు కదా, బాగుంటుంది టేస్ట్. దీనికోసం ముందుగా ఒక మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకొని, నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది 200-250 గ్రాములు ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అన్నీ ఒకేసారి వేగుతాయి. మనం చిప్స్ ఎలా వేపుకుంటామో అలా వాటిని వేపుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు అదే ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని వేపుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ముందుగా వేంపి పెట్టుకున్న ఆలుగడ్డల్లోకి 1 స్పూన్ ఆవు పిండి, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టే విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చుకున్న పోపు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చివరగా అరచెక్క నిమ్మరసం వేసి వేడివేడి అన్నంలోకి తింటే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.